నాకు తెలిసి గౌరీ నోములు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు, చాలా తక్కువ మంది. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ గౌరీ నోములు అనేది నాకైతే తెలీదు. మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ ఇయర్లో నాకు చెప్పారు, మనకి గౌరీ నోములు అయితే ఉంటాయని. అప్పుడు అనుకున్నాను, ఓహో ఇలాంటివి కూడా ఉంటాయా అని. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా గౌరీ నోములు అంటే నాకైతే తెలియదు. ఎవరో అంటుంటే విన్నాను కానీ అవి ఎలా ఉంటాయి అనేది తెలియదు. ఈ గౌరీ నోములు అనేది భార్యాభర్త కూర్చొని వ్రతం మాదిరి చేసుకొని దారాలు అయితే కట్టించుకుంటారంట. ఇంక మేమైతే ప్రతి ఇయర్ కార్తీక మాసంలో నవంబర్లో వస్తుందన్నమాట ఎక్కువ. అంటే ఇలా 3వ వారం కానీ ఫస్ట్ సోమవారం, సెకండ్ సోమవారం ఇలా 4 వారాలు వస్తాయి కదా. అలా 4 వారాల్లో ఏదో ఒక వారం అయితే మనం ఈ గౌరీ నోములు అయితే నోచుకుంటాం అన్నమాట. చాలా సింపుల్గా అయితే మేము టెంపుల్కి వెళ్ళి పూజ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. ఇంట్లో ఇవాళ నారికేల దీపం అలాగే ఉసిరి దీపం, పిండి దీపం అయితే పెట్టేశానమాట. ఈ 3 వారాల్లో ఇలా సింపుల్గా చేసుకున్నాను. నెక్స్ట్ 4వ వారం పూజ ఎలా ఉంటుందనేది కమింగ్ సూన్ వీడియోలో పెట్టేస్తాను. మేమైతే ఇలా పూజ చేసేసి పార్వతీదేవికి అండ్ గౌరీదేవికి తర్వాత అయితే అలాగే శివయ్యకి హారతి ఇచ్చేసాము. ఇంకా ఫైనల్గా అయితే కూర్చున్నాము. పూజ అయిపోయింది. దారం అయితే కట్టేస్తారనమాట పూజారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్